ప్రపంచంలో అందరికీ వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. అలాగే సమస్త జీవులను నడిపించేది ఒక్కటే. ఆ ఒక్క శక్తిని సిద్ధపురుషులు కాళీమాతని, గాయత్రి అని, పరమేశ్వరుడని, ఆత్మని, పరమాత్మని, దేవుడని, నేనని ఇలా వివిధ పేర్లతో వారికి తగ్గట్టు వారిని పిలుచుకుంటున్నారు. ఆత్మయే జగత్తు, ఆత్మయే నేను, ఆత్మయే భగవంతుడు, అంతా శివస్వరూపమైన ఆత్మయే. ఒక భక్తురాలు ఇలా అడిగింది, స్వామి, నేను ఉపవాసాలు చేస్తూ ఉంటాను. విచార సంగ్రహం అనే పుస్తకంలో దేహపోషణ చేస్తూ వేదాంత విచారం చేసేవాడు మొసలిని నమ్మి నదిని దాటి చూసినట్టు అని ఉంది. ఇట్లా ఉందేమి అని అడిగింది. దానికి మహర్షి ఇలా సెలవిచ్చారు, అట్లా రాశారని అన్నం తినవద్దు, నీళ్లు తాగవద్దు అని అర్థం కాదు. శరీరానికి ఉపద్రవము చేసేటట్లు ఉపవాసాలు కానీ ఇంకేమీ కానీ చేయకుండా మితంగా భోజనం చేసి ధ్యాన నిష్టకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారం తీసుకుని లక్ష్యమంతా దైవం మీద ఉంచమని అర్థం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.